హాయ్, నమస్కారం అండి. కేరళ ట్రిప్లో మొదటగా మేము గురువాయూర్ని సందర్శించాము. హైదరాబాద్ నుంచి గురువాయూర్కి కల్లడ ట్రావెల్స్ ద్వారా త్రిశూర్ చేరుకున్నాము. త్రిశూర్ నుంచి ఆర్టీసీ బస్సులో 1 అవర్ జర్నీ చేసి గురువాయూర్ చేరుకున్నాము. గురువాయూర్లో హోటల్లో దిగకుండా డార్మిటరీ వద్దకు చేరుకొని మా లగేజ్ని భద్రపరుచుకొని అక్కడ ఫ్రెషప్ అయ్యాం. తర్వాత శ్రీకృష్ణుని టెంపుల్ వద్దకు దర్శనానికి వెళ్ళాము. దర్శనము కంప్లీట్ అయిన తర్వాత హోటల్లో భోజనం చేసి డార్మిటరీకి తిరిగి వచ్చాము. అక్కడ నుంచి క్యాబ్లో మున్నార్కి ప్రయాణం కొనసాగించాం. ఇక్కడ మీకు గురువాయూర్ నుంచి త్రిశూర్ వెళ్ళిన తర్వాత మీరు సమయం ఉంటే అత్రిపల్లి వాటర్ ఫాల్స్ని చూడవచ్చు. ఇది చాలా ఫేమస్. మన బాహుబలి సినిమాలో చూసినటువంటి వాటర్ ఫాల్స్ అత్రిపల్లి వాటర్ ఫాల్సే. కాబట్టి మీరు సమయం ఉంటే త్రిశూర్కి మరలా చేరుకొని అక్కడి నుంచి అత్రిపల్లి వాటర్ ఫాల్స్ చూసుకొని మున్నార్ చేరుకోవచ్చు. కానీ మాకు సమయం అనుకూలించక మున్నార్కి డైరెక్ట్గా వెళ్ళాము. హాయ్, ఈ వీడియోలో మనం కేరళలోని మున్నార్ గురించి తెలుసుకుందాం. మున్నార్ పూర్తిగా టీ తోటలతో కూడినటువంటి హిల్ స్టేషన్. ఇక్కడ అనేక రకాల టీ ఉత్పత్తుల్ని ఇచ్చేటటువంటి ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. ఫేమస్గా టాటా వాళ్ళ టీ ఫ్యాక్టరీ కూడా ఇక్కడే ఉన్నది. డే 1లో గురువాయూర్ సందర్శించిన తర్వాత డార్మిటరీకి చేరుకున్న తర్వాత మేము అక్కడి నుంచి డైరెక్ట్గా కార్ మాట్లాడుకున్నాం. కారు ద్వారా మొదట త్రిశూర్ నుంచి అలువా మీదకుండా మున్నార్కి చేరుకున్నాం. మేము చేరుకునేటప్పటికి నైట్ 10 PM అయింది. సో మేము అక్కడ ఒక హోటల్లో దిగాము. నెక్స్ట్ డే మున్నార్ విజిట్ చేయడానికి రెడీ అయ్యాము. మున్నార్లో మనం లోకల్గా కవర్ చేయడానికి 2 భాగాలుగా విభజించుకోవచ్చు. ఒక సైడు ఎర్నాకుళం నేషనల్ పార్క్ ఉంటుంది, మరొక సైడు హిల్ స్టేషన్ ఉంటుంది. సో మేము మొదటిగా ఎర్నాకుళం నేషనల్ పార్క్కి వెళ్ళాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎర్నాకుళం నేషనల్ పార్క్. ఎర్నాకుళం నేషనల్ పార్క్ ఇది అటవీ అధికారుల నిర్వహణలో ఉంటుంది. కాబట్టి మనం కేవలం కార్ని నేషనల్ పార్క్ యొక్క ఎంట్రీ గేట్ వరకు మాత్రమే తీసుకెళ్ళగలం. వన్స్ కార్ని అక్కడ పార్క్ చేసుకున్న తర్వాత మనము ఎంట్రీ గేట్ దగ్గర చూడటానికి పాసులు తీసుకోవాలి, అంటే టికెట్స్. వన్స్ టికెట్స్ తీసుకున్న తర్వాత అటవీ అధికారులు కొన్ని క్యాబ్స్లో విజిటర్స్ని కొండ మీద దాకా తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను మనం ఎంజాయ్ చేయవచ్చు.
మేము ఎర్లీ మార్నింగ్ 7 కల్లా నేషనల్ పార్క్కి చేరుకున్నాం. కాబట్టి ఈ ఎర్నాకుళం నేషనల్ పార్క్ మొత్తం చూడటానికి మాకు కిందకి చేతులు. మేము ఎర్నాకుళం నేషనల్ పార్క్ కంప్లీట్ చేసుకొని మున్నార్లో ఉన్నటువంటి రెండవ వైపు అనగా టాప్ స్టేషన్ వైపు ప్రయాణాన్ని కొనసాగించాము. ఇప్పుడు మీరు చూస్తున్నది టాప్ స్టేషనే. ఇది మొత్తం కూడా మంచుతో కప్పబడినది. యాక్చువల్గా ఇప్పుడు టైం చూస్తే సుమారు 1 అంటే మిట్ట మధ్యాహ్నం. కానీ ఇక్కడ చూడండి మొత్తం కూడా మంచుతో కూడుకున్నది. టాప్ స్టేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు కారులో పోతిమీడు వ్యూ పాయింట్కి చేరుకోబోతున్నాము. మార్గమధ్యంలో టీ తోటలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. కాబట్టి డ్రైవర్ని కొద్దిగా రిక్వెస్ట్ చేసి మేము ఇక్కడ ఫోటోలు దిగుతున్నాం.
వ్యూ పాయింట్ అయినటువంటి పోతిమేడు వ్యూ పాయింట్కి మనం చేరుకున్నాము. ఇక్కడ కుండలా లేక్ అని ఉంటుంది. ఇది చాలా అందంగా కనిపిస్తుంది. మనం ఈ కుండలా లేక్లో కొద్దిసేపు బోటింగ్ కూడా చేయవచ్చు. మన నెక్స్ట్ వ్యూ పాయింట్ అయినటువంటి ఎకో పాయింట్కి మనం చేరుకున్నాం. ఇది చాలా అందముగా కనిపిస్తుంటుంది. ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే, మనం పెద్దగా ఏదైనా ఒక మాట మాట్లాడినట్లయితే అది తిరిగి మనల్ని చేరుతుంది. అందుకోసమే దీనికి ఎకో పాయింట్ అని పేరు పెట్టారు. ఎకో పాయింట్ వ్యూని మేము కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వ్యూ పాయింట్ అయినటువంటి మత్తుపట్టి డ్యామ్ని సందర్శించాము. ఆ తర్వాత దగ్గరలో ఒక టీ ఫ్యాక్టరీ ఉన్నది. మా డ్రైవరు ఆ టీ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకువెళ్ళి మాకు వేడివేడిగా టీని ఆస్వాదింప చేశాడు. టీ ఫ్యాక్టరీలో మేమందరం టీని ఆస్వాదించిన తర్వాత నెక్స్ట్ వ్యూ పాయింట్ అయినటువంటి ఎలిఫెంట్ సఫారీ వద్దకు చేరుకున్నాము. మీ అందరికీ తెలుసు, కేరళ అంటే
ఏనుగులకి ఆవాసం. ఏనుగుల్ని చూడనదే కేరళని అసంపూర్తిగా చూసినట్లే. ఈ ఎలిఫెంట్ సఫారీ తర్వాత మేము డే 2లో మున్నార్ని కంప్లీట్ చేసి రూమ్కి చేరుకున్నాము. నెక్స్ట్ డే మేము కులక్కమలై వెళ్ళి అక్కడ సూర్యోదయాన్ని చూడాలని నిర్ణయించుకున్నాము. ఎందుకంటే అక్కడ సూర్యోదయం అనేది చాలా ఫేమస్. వన్స్ కులక్కమలై కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి కారులో అలిపిక్కి చేరుకోవాలని నిర్ణయించుకున్నాము. హాయ్, డే 3లో మనము కులక్కమలైని విజిట్ చేస్తున్నాం. కులక్కమలై అయిపోయిన తర్వాత అక్కడ నుంచి కారులో అలిపికి మనం ప్రయాణాన్ని సాగిస్తాం. కులక్కమలై అనేది ఒక పర్వతం. ఇది మున్నార్కి 32 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మరియు ఈ పర్వతాన్ని మనం ఎక్కాలంటే జీప్ సహాయంతో మాత్రమే ఎక్కగలుగుతాం. మామూలుగా ట్రెక్కింగ్ చేయడానికి గవర్నమెంట్ వారు ఒప్పుకోరు. ఎందుకంటే కులక్కమలై పూర్తిగా బండరాళ్లతో కూడుకున్నది. ఎటువంటి రోడ్డు సౌకర్యం లేదు. మరియు వర్షం కూడా ఎప్పుడు పడుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ జారి పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు దీన్ని అలౌ చేయరు. మనము పర్మిషన్ తీసుకొని జీప్స్లో మనము పర్వతాన్ని ఎక్కాల్సి ఉంటుంది. కులక్కమలై పర్వతం అనేది ఒక స్పెషల్. ఎందుకంటే ఇది సౌత్లో ఉన్న అన్ని పర్వతాలలో కల్లా సెకండ్ ప్లేస్లో ఎత్తైన ప్రదేశం. మనకి సౌత్లో ఎత్తైన పర్వతాలు నీలగిరి పర్వతాలు, అదేనండి వెస్ట్రన్ ఘాట్స్. వెస్ట్రన్ ఘాట్స్లో మొదటిది అన్నాముడి. ఇది సుమారు 8,842 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. మొదటి స్థానంలో ఉంటుంది. ఇంకా రెండో స్థానం వచ్చేటప్పటికి మన కులక్కమలై. ఇది 8,660 ఫీట్స్ ఎత్తులో ఉంటుంది. ఇంకా మూడవ స్థానం వచ్చేటప్పటికి దొడ్డపెట్టు. ఇది 8,652 కిలోమీటర్లు ఉంటుంది.
ఈ దొట్టపెట్టు అనేది ఎక్కడో లేదండి, మన ఊటీకి దగ్గరలో 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కాబట్టి కొలక్కమలై పర్వతాన్ని అధిరోహించాలంటే మనం ముందుగా ఎర్లీ మార్నింగ్ లేచి, ఎందుకంటే సూర్యోదయాన్ని మనం ఆస్వాదించాలి. సూర్యోదయాన్ని ఆస్వాదించాలంటే మనం ఎర్లీ మార్నింగ్ 4 కల్లా మున్నార్లో స్టార్ట్ అయ్యి జీపులో మనం కొలక్కమలై వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఈ కొలక్కమలై పర్వతం యొక్క స్పెషల్ ఏంటంటే ఇది మొత్తం కూడా టీ ఎస్టేట్స్తో నిండి ఉంటుంది. మళ్ళా ఈ టీ ఎస్టేట్స్ కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తారు. మిగతా టీ ఎస్టేట్స్కి ఈ టీ ఎస్టేట్స్కి మధ్య డిఫరెన్స్ ఇదే. కాబట్టి ఈ టీ ఎస్టేట్స్ అనేవి ఆర్గానిక్ పద్ధతిలో పండించేవి, మరియు మనకి ఎటువంటి రోడ్డు సహాయం లేదు కాబట్టి మనం జీప్లో వెళ్ళవలసి ఉంటుంది. కానీ గవర్నమెంట్ వాళ్ళు అందరికీ అనుమతి ఇవ్వరు. ఎవరైతే ఆరోగ్యపరంగా ఫిట్గా ఉంటారో వాళ్ళకు మాత్రమే అలౌ చేస్తారు. మేము నలుగురం కూడా ఆరోగ్యపరంగా ఫిట్ అని నిరూపించుకున్న తర్వాతే ఈ జీప్లో మేము కొలక్కమలై ట్రెక్కింగ్కి వెళ్ళడానికి జీప్లో అవకాశం ఇచ్చారు. మేమందరం కూడా ఎర్లీ మార్నింగ్ 5 కల్లా కొలక్కమలైని రీచ్ అయ్యాం. అక్కడ సూర్యోదయాన్ని ఆస్వాదించాం. కొలక్కమలై పర్వతాన్ని ఎక్కడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే ఇందాకే చెప్పాను, అంతా బండరాళ్లతోనూ వర్షంతోనూ ఉంటుంది, మరియు ఎటువంటి రోడ్డు సహాయం లేదు. జీప్లో ప్రయాణం బాడీ మొత్తం షేక్ అవుతుంది. కాబట్టి ఆరోగ్యపరంగా ఫిట్గా ఉంటేనే ఇది ట్రై చేయండి. లేని ఎడల ఉపసంహరించుకోవడం మంచిది. మరొక విశేషం ఏమిటంటే ఈ కొలక్కమలై పర్వతము దగ్గరలో ఉన్న ఊరు సూర్యనెల్లి. మనం సూర్యనెల్లి ద్వారానే ఈ కొలక్కమలై ప్రాంతానికి ఎంటర్ అవుతాం. మరి ఆ ప్రాంతానికి సూర్యనెల్లి అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ పర్వతం కారణంగా సూర్యకిరణాలు ఈ ఊరికి సరిగ్గా చేరదు. కాబట్టి దీనికి సూర్యనెల్లి అని పేరు పెట్టారు. మా జీపు డ్రైవర్ మేము ఎక్కడ భయపడిపోతామో అనే ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నంతసేపు కూడా పైన నేను వివరించినటువంటి కథలన్నీ కూడా అతను చెప్పినవే. అతను చెబుతున్నప్పుడు అవి వింటూ మేము పైకి వెళ్తుండటం వల్ల బాడీ షేక్ అవుతున్నా కూడా పెద్దగా నొప్పి అనిపించలేదు. కొలక్కమలై ట్రెక్కింగ్ మరియు సూర్యోదయాన్ని ఆస్వాదించిన తర్వాత మేమందరం కూడా కారులోకి షిఫ్ట్ అయ్యి అలిపికి ప్రయాణాన్ని సాగించాము. అలిపికి వెళుతున్న దారిలో మాకు కొన్ని జలపాతాలు కనిపించాయి. ఆ జలపాతాల వద్ద కొంతసేపు సమయాన్ని కేటాయించి ఆ రోజు ఈవినింగ్కి అలిపికి మేము చేరుకున్నాము. హాయ్, డే 3లో మార్నింగ్ మనం కొలక్కమలై సందర్శించాం. ఆ తర్వాత అలిపికి చేరుకున్నాము. అలిపికి చేరుకునేటప్పటికి ఈవినింగ్ 4 PM అయింది. మేము అక్కడ బోటు వాళ్ళని ఎంక్వైరీ చేసాం. వాళ్ళు
ఇంకా 1 అవర్ మాత్రమే మేము మీకు కేటాయించగలము, అంతకంటే ఎక్కువ కేటాయించలేము. ఎందుకంటే సూర్యాస్తమయం అవుతున్నది. సూర్యాస్తమయం అయ్యేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ టైము బ్యాక్ వాటర్స్లో వెళ్ళడానికి అనుమతించరు. కాబట్టి మేమేం చేసామంటే దగ్గరలో ఉన్నటువంటి అలిపి బీచ్కి చూడటానికి వెళ్ళాం. అంటే డే 3లో మేము మార్నింగ్ కొలకుమలై, ఈవినింగ్ అలిపి బీచ్ని సందర్శించాము. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఫోటోలన్నీ కూడా అలిపి బీచ్లో దిగినవి. మరుసటి ఉదయం ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి బ్రేక్ఫాస్ట్ని ముగించుకొని 7 కల్లా అలిపి యొక్క బ్యాక్ వాటర్స్ యొక్క అందాలని ఆస్వాదిద్దామని చెప్పి మేము షికారా బోట్లో మా ప్రయాణాన్ని కొనసాగించాం. మనం అలిపి బ్యాక్ వాటర్స్ పైన బోట్ షికార్ చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి షికారా బోట్స్, రెండోది హౌస్ బోట్స్. హౌస్ బోట్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే హౌస్ బోట్స్లో మనకి డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ లాంటి పడవలు ఉంటాయి. అయితే వీటిని అవర్లీ బేసిస్న మనం మాట్లాడుకోలేం. మినిమం 1 డేకి మనం రెంట్ మాట్లాడుకోవాలి. సుమారుగా 8,000 నుంచి 20,000 వరకు ఈ రెంట్ అనేది ఉంటుంది. కానీ మేము 1 డే అనేది తీసుకోకుండా 3 అవర్స్ని మనం ఆస్వాదిద్దామని చెప్పేసి అడిగాం. దానికి హౌస్ బోట్స్ ఒప్పుకోలేదు. అందుకోసం మేము ఏం చేసామంటే షికారా బోట్స్ని మేము తీసుకున్నాం. షికారా బోట్స్ అయితే అవర్లీ బేసిస్ మనకి రెంట్ పే చేయాల్సి ఉంటుంది. అవర్కి 1,000 నుంచి 1,500 మధ్య ఉంటుంది. మేము షికారా బోట్ని 3 అవర్స్కి మాట్లాడుకున్నాం. 3 అవర్స్లో దాదాపుగా అలిపి యొక్క బ్యాక్ వాటర్స్ని మొత్తం కూడా కవర్ చేస్తాం. మినిమం 3 అవర్స్ అనేది మనం తీసుకోవడం ఉత్తమం. మనం ఈ బ్యాక్ వాటర్స్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కాలువకి ఇరువైపులా కొన్ని హౌసెస్ మరియు హోటల్స్ కూడా దర్శనమిస్తాయి. మన బోటువాడు అక్కడక్కడ ఉన్న హోటల్స్ వద్ద మనల్ని ఆగి టిఫిన్ కానీ టీ కానీ తీసుకోమని చెబుతాడు. అలాగే ఆ హోటల్స్లో కూడా మనం కొంత సమయాన్ని స్పెండ్ చేయవచ్చు. ఈ విధంగానే మేము ఒక హోటల్లో దిగినప్పుడు అక్కడ మాకు ఒక ఈగల్ దర్శనమిచ్చింది. ఆ ఈగల్ ఫుల్లీ ట్రైన్డ్. సో మేము కొంత సమయాన్ని ఆ ఈగల్తో స్పెండ్ చేసాం.
ఇటు చూడండి, నన్ను చూడండి ఇద్దరు. చెయ్యిలా పెడితే వస్తుంది. ఈ బ్యాక్ వాటర్స్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు సమయం అనేది అస్సలు తెలియలేదు. 3 అవర్స్ అనేవి చాలా తక్కువ సమయంలో అయిపోయినట్టుగా అనిపించింది. ఎందుకంటే అక్కడ వాతావరణము చాలా ఆహ్లాదకరంగాను, మరియు బ్యాక్ వాటర్స్ మొత్తం కూడా కొబ్బరి చెట్లతోనూ నిండిపోయి ఉన్నది. ఈ ప్రకృతి రమణీయతను మనం ఆస్వాదించాలంటే 3 అవర్స్ అనేవి మినిమం తీసుకోవాల్సి ఉంటుంది. డే 4లో మేము అలిపిలో బ్యాక్ వాటర్స్ మీద షికారా బోట్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి రూమ్ వెకేట్ చేసి వార్కలా బీచ్ వైపుకి మా ప్రయాణం కొనసాగింది. వార్కలా బీచ్ అనేది త్రివేంద్రంకి దగ్గర అవుతున్నది. వార్కలా బీచ్ చాలా బాగుంటుంది. డే 4లో ఉదయము అలిపిలో స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి రూమ్ వెకేట్ చేసి మా ప్రయాణము వార్కలా బీచ్ వైపుకి సాగింది. వార్కలా బీచ్ అనేది తిరువనంతపురానికి చాలా దగ్గరగా ఉండే ప్రదేశం. వార్కలా బీచ్కి చేరుకునేటప్పటికి ఈవినింగ్ 5 o'clock అయింది. అప్పటికే వర్షం కూడా పడటం స్టార్ట్ అయింది. సో వాతావరణం కొద్దిగా మాకు అనుకూలించలేదు. సూర్యాస్తమయం చూద్దామని అనుకుంటే వర్షం పడుతున్నప్పుడు సూర్యాస్తమయం జరగదని చెప్పారు. సో మేము కొంత సమయం అక్కడ కేటాయించి మరలా వార్కలా బీచ్ నుంచి తిరుగు ప్రయాణంలో తిరువనంతపురానికి చేరుకున్నాం.
ఇది బాగుంది మళ్ళీ. హాయ్, డే 5లో మేము శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ మరియు తిరువనంతపురానికి దగ్గరలో జటాయు ఎర్త్ సెంటర్ ఈ 2 ప్రదేశాలని సందర్శించాలని నిర్ణయించుకున్నాము. శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే దర్శనాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మేమందరం కూడా ఎర్లీగా ఫ్రెషప్ అయ్యి దర్శనానికి వెళ్ళాం. కేరళలో దేవాలయాలన్నీ కూడా బ్రహ్మ ముహూర్తమునే దర్శనాలు స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరు వీలైనంత త్వరగా నిద్రలేచి దర్శనానికి వెళ్ళినచో మీకు సమయం కలిసి వస్తుంది. దర్శనానికి మనము సాంప్రదాయ దుస్తులలో మాత్రమే వెళ్ళాలి. మోడర్న్ దుస్తులు ధరించి వెళ్ళినచో దర్శనముకి ఎలవ్ చేయరు. డే 5లో మేము మార్నింగ్ శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ని సందర్శించిన తర్వాత తిరువనంతపురానికి దగ్గరలో ఉన్న జటాయు ఎర్త్ సెంటర్ జటాయు ఎర్త్ సెంటర్ అనేది రామాయణంలో ఒక ఘట్టాన్ని తెలియజేస్తుంది. రావణుడు సీతమ్మ వారిని లంకకు తీసుకువెళ్ళే సమయంలో జటాయువు వాహనాన్ని అడ్డుకిస్తుంది. అప్పుడు రావణుడు జటాయు యొక్క రెక్కలను విరిచేస్తాడు. అప్పుడు జటాయువు ఈ కొండ మీదనే వాలిపోతుంది. అటుగా వెళుతున్నటువంటి రాముడు జటాయువును చేరుకొని
దానికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. మీరు ఇక్కడ జటాయుకి రాముడు మోక్షాన్ని కలగచేసినటువంటి ప్రదేశాన్ని చూడవచ్చు. ఇక్కడ రాముని యొక్క పాదం కూడా మనకి కనిపిస్తుంది. హాయ్, డే 6లో మనం తిరువనంతపురానికి దగ్గరలో ఉన్నటువంటి కన్యాకుమారి మరియు తిరుగు ప్రయాణంలో సుచింద్రంని సందర్శిద్దాం. మేము కన్యాకుమారిని చేరుకోవడానికి తిరువనంతపురంలో మా రూమ్లో ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెషప్ అయ్యి దగ్గరలో ఉన్న బస్టాండ్కి వెళ్ళి కన్యాకుమారి వెళ్ళే బస్సు ఎక్కాము. కన్యాకుమారి అనేది ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఎందుకంటే ఈ ప్రదేశంలోనే 3 మహాసముద్రాలు కలుస్తాయి. ఒకటి అరేబియా సముద్రం, 2 హిందూ మహాసముద్రం, 3 బంగాళాఖాతం. ఈ సముద్రాలు 3 కూడా ఈ ప్రదేశంలో కలుస్తాయి. కాబట్టి మన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించాలని అందరూ అనుకుంటారు. కన్యాకుమారిలో మనం చూడవలసిన ప్రదేశాలన్నీ కూడా సముద్రంకి పక్కనే ఉంటాయి. కన్యాకుమారిలో మనం ముఖ్యంగా 3 ప్రదేశాలను తప్పకుండా సందర్శించాలి. వాటిలో మొదటిది వివేకానంద రాక్ మెమోరియల్, రెండవది త్రివేణి సంగమం, అంటే 3 సముద్రాలు కలిసే ప్రదేశం. అలాగే కన్యాకుమారి అమ్మన్ టెంపుల్. ఈ 3 ప్రదేశాలని ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు. వివేకానంద రాక్ మెమోరియల్ చూడాలంటే ఇది సముద్రానికి కొంత దూరంలో కొండ మీద ఉంటుంది. కాబట్టి దీనిని తమిళనాడు ప్రభుత్వం నిర్వహించే షిప్లో మాత్రమే ప్రయాణించి చేరుకోవాలి. మేము కన్యాకుమారి నుంచి త్రివేంద్రం వెళ్ళేటప్పుడు కన్యాకుమారికి దగ్గరలో సుచింద్రం అనే టెంపుల్ ఉన్నది. దాన్ని కూడా మేము సందర్శించాము. ఇది చాలా ప్రసిద్ధి కాంచినది. ఎందుకంటే దీనిలో ఒకే శిల్పంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉన్నారు. మరియు దీనిలో చాలా పెద్ద విగ్రహమైనటువంటి ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉన్నారు. మరియు మ్యూజికల్ పిల్లర్స్ కూడా దీని యొక్క ప్రత్యేకత. ఇక్కడ సరిగమ పదనిస సౌండ్తో వచ్చేటటువంటి స్తంభాలు ఇక్కడ ఉన్నాయి. హాయ్, డే 7లో మేము త్రివేంద్రం నుంచి లోకల్ ట్రిప్ ప్లాన్ చేశాము.
వాటి యొక్క విశేషాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ లోకల్ ట్రిప్లో ముఖ్యంగా అజ్మల శివ టెంపుల్, పూవార్ ఐలాండ్, కోలం బీచ్, చంకల్ మహేశ్వరం టెంపుల్ మనం కవర్ చేయబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలు అజ్మల శివ టెంపుల్కి సంబంధించినవి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే 58 ఫీట్స్ టాల్ స్టాచ్యూని ఇక్కడ నెలకొల్పారు. ఇది చాలా అందంగా ఉంటుంది. అజ్మల శివ టెంపుల్ దర్శనం అయిన తర్వాత మా ఆటో వాడు డైరెక్ట్గా పూవార్ ఐలాండ్ చూపిస్తానని తీసుకెళ్ళాడు. పూవార్ ఐలాండ్ అనేది ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఇది పూర్తిగా బ్యాక్ వాటర్స్తో నిండినది. సో ఈ బ్యాక్ వాటర్స్ మీద మనము బోటింగ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పూవార్ ఐలాండ్ బ్యాక్ వాటర్స్ మీద బోటింగ్ నిర్వహించేది కేరళ గవర్నమెంట్ వాళ్ళు. మా నలుగురికి కలిపి ఒక బోట్ మాట్లాడాము. ఆ బోటుకి 2600 ఛార్జ్ చేశారు. వాళ్ళు ఈ బ్యాక్ వాటర్స్ మీద చాలా దూరం తీసుకువెళ్ళి మధ్యలో ఒక ఐలాండ్ ఏర్పడుతుంది. అది ఎలా ఏర్పడిందంటే ఈ బ్యాక్ వాటర్స్ మరియు అక్కడ ఉన్న సముద్రము రెండు ఒక చోట కలుస్తుంది. ఆ కలిసిన చోట ఒక ఐలాండ్ లాగా ఏర్పడుతుంది అన్నమాట. సో అక్కడ దాకా మమ్మల్ని తీసుకువెళ్ళి మరలా బ్యాక్ తీసుకొస్తారు. దానికి గాను మాకు 2600 రూపాయలు ఛార్జ్ చేశారు. ఈ బ్యాక్ వాటర్స్ మీద బోటింగ్ చేస్తుంటే అక్కడ దృశ్యాలు అసలు మమ్మల్ని ఎంతో మైమర్పించాయి. ఇలాంటి దృశ్యాలను మేము ఎప్పుడూ కూడా చూడలేదు. ఈ దృశ్యాలు ఈ మధ్య చాలా సినిమాల్లో కూడా కనిపించాయి. ముఖ్యంగా చెప్పాలంటే బాహుబలి సినిమాలో కూడా ఇలాంటి దృశ్యాలు చాలా ఇక్కడే తీశారని చెప్పాడు మా బోటు నిర్వహించే అతను. మేము అలిపి బ్యాక్ వాటర్స్ మీద కూడా బోటింగ్ చేసాం. ఆ బోటింగ్తో పోలిస్తే ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది. కిక్కిచ్చే విధంగా కూడా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ అసలు చెట్లు కానీ పక్షులు కానీ చూస్తున్నప్పుడు మనకి ఎంతో నేచర్ అనేది ఎంత అందంగా ఉంటుందో మనం వర్ణించాలని కాదు. చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కేరళలో బ్యాక్ వాటర్స్ మీద బోటింగ్ చేయాలంటే పూవార్ బ్యాక్ వాటర్స్ మీద బోటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ చాలామంది అలిపి వెళ్తుంటారు, కానీ నాకైతే అలిపి కంటే ఇదే చాలా బాగా అనిపించింది.
ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటంటే బోట్ల మీదే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అంటే మూవింగ్ రెస్టారెంట్స్. ఇది ఒక ప్రత్యేకత. అలిపిలో ఆ విధంగా ఉండదు. అలిపిలో హోటల్స్ ఉంటాయి కానీ కాలువకి పక్కన ఉంటాయి. అవి మూవింగ్ రెస్టారెంట్స్ కాదు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మూవింగ్ రెస్టారెంట్స్ అనేది ఒక ప్రత్యేకత. ఇలా కొంత సమయం మమ్మల్ని బోటింగ్ చేయించిన తర్వాత సముద్రము మరియు ఈ బ్యాక్ వాటర్స్ రెండు కూడా కలిసే చోట మమ్మల్ని కొంతసేపు దిగమని చెప్పాడు. అంటే ఇదే పూవార్ ఐలాండ్. ఇక్కడ మేము కొంత సమయం వెచ్చించాము. ముఖ్యంగా మా అబ్బాయి హార్స్ రైడింగ్ కానీ లేకపోతే మేము రిఫ్రెష్ అయ్యాము, కొంత కాఫీ తీసుకొని లేకపోతే కొబ్బరి బొండాలు తాగి. మీకు కొబ్బరి బొండాలు అంటే కేరళ కొబ్బరి బొండాలు ఎంత బాగుంటాయో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేము కొద్దిగా సేద తీరి ఆ తర్వాత మరలా పూవార్ ఐలాండ్ మీద కొంతసేపు మేము సేద తీరిన తర్వాత మరలా మేము బ్యాక్ వాటర్స్ మీద బోటింగ్ చేస్తూ వెనక్కి వచ్చేసాం. ఆ తర్వాత మా ఆటో వాడు అక్కడికి దగ్గరలో ఉన్న చంకల్ మహేశ్వరం టెంపుల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఈ టెంపుల్ యొక్క చాలా ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద శివలింగం ఉంది. ఇది ఇండియాలో కల్లా చాలా పెద్ద శివలింగం. ఈ శివలింగం యొక్క ఎత్తు 111 అడుగులు. ఇదే దీని యొక్క ప్రత్యేకత. ఇది కూడా మనం లోకల్ టూర్లో పాటుగా అందరూ తప్పకుండా చూడవలసిన ప్రదేశం. ఒక విచిత్రం ఏమిటంటే ఈ శివలింగం మేము కేవలం చూడటానికి మాత్రమే అని మేము అనుకున్నాం.
కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ శివలింగం లోపల కూడా చాలా దేవతా విగ్రహాలు ఉన్నాయి, మీరు వీటన్నిటిని కూడా చూడవచ్చు. దీనికి టికెట్ 100 రూపీస్ నుంచి 200 రూపీస్ మధ్య ఉంటుంది అని చెప్పారు. మేము టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి చూసాము. చాలా అద్భుతంగా ఉంది. అంటే మేము కేవలం ఎత్తు కోసమే ఈ శివలింగాన్ని కట్టారని అనుకున్నాం, కానీ లోపల చూసినప్పుడు మాకు చాలా వర్తఫుల్ అనిపించింది. మీరు కూడా అందరూ దర్శనం చేసుకోండి లోపలికి వెళ్ళి. చంకల్ మహేశ్వరం టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మా ఆటో వాళ్ళు అక్కడే దగ్గరలో ఉన్న కోవలం బీచ్కి తీసుకెళ్ళాడు. మేము ఆ కోవలం బీచ్లో కొంత సమయాన్ని ఎంజాయ్ చేయడానికి ఉపయోగించుకున్నాం.